హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్ధన్ హోమ్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచికరమైన మష్రూమ్ దమ్ బిర్యానీ రెసిపీ చూపిస్తున్నాను. టేస్ట్ సూపర్గా ఉంటుందండి ఈ మష్రూమ్ దమ్ బిర్యానీ. ముందుగా బాస్మతి రైస్ని 2-3 సార్లు కడిగి ఒక 1 అవర్ పాటు నీళ్లు పోసి నానబెట్టుకోవాలండి. ఇవి 1/2 kg పైనే ఉన్నాయండి బాస్మతి రైస్. 2 ప్యాకెట్స్ మష్రూమ్స్ తీసుకున్నాను. ఒక్క ప్యాకెట్లో 200 గ్రామ్స్ ఉన్నాయి. మొత్తం 400 గ్రామ్స్ మష్రూమ్స్ తీసుకున్నాను. మష్రూమ్ పైన ఉన్న లేయర్ని అంతా తీసేసేయాలి. మొత్తము తీసేసి శుభ్రంగా 2-3 సార్లు కడిగి 2 ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. మష్రూమ్స్లలో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1½ స్పూన్ కారం పొడి, 1½ స్పూన్ సాల్ట్, 1 స్పూన్ గరం మసాలా, వేయించిన జీలకర్ర పొడి 1/2 స్పూన్, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ సాజీరా, 2 స్పూన్స్ బిర్యానీ మసాలా, 1 స్పూన్ కసూరి మేతి. ముందుగా మష్రూమ్లో వేసిన డ్రై మసాలాలన్నీ కలుపుకోవాలి. వేసిన మసాలాలన్నీ మష్రూమ్కి పట్టేలాగా బాగా కలపాలి. మష్రూమ్స్ని కట్ చేసిన వెంటనే మసాలా కలిపి పెట్టుకోవాలి. లేకపోతే మష్రూమ్స్ రంగు మారుతాయండి. తెల్లగా ఉన్న మష్రూమ్స్ నల్లగా అవుతూ ఉంటాయి. అందుకని మసాలా కలిపి పెట్టేసుకోవాలి. మష్రూమ్లో వేయడానికి ఫ్రైడ్ ఆనియన్ రెడీ చేసుకుందాము. కడాయిలో నూనె వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి ఉల్లిపాయలను. నేను ఎప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నా కూడా 1 kg ఫ్రైడ్ ఆనియన్స్ చేసి పెట్టుకుంటానని డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటాను. అందుకని ఇన్ని గనం వేయించుకున్నాను. ఈ బిర్యానీకి మీడియం సైజ్వి 5-6 ఉల్లిపాయలు అయితే సరిపోతాయండి. ఉల్లిపాయలను కలుపుకుంటూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసుకోవాలండి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్లో నూనె అస్సలు లేకుండా తీసుకొని ప్లేట్లో వేసుకొని స్పూన్తో సపరేట్ చేసుకోవాలండి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అన్నిటిని. చల్లారినాక ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని హెరిటేజ్ డబ్బాలో వేసి పెట్టుకుంటే 20 days వరకు ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని యూస్ చేసుకోవచ్చండి. మసాలాలు కలిపి పెట్టుకున్న ఈ మష్రూమ్లో ఒక పెద్ద టమాటాని 6 ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను. 200 గ్రామ్స్ పెరుగు వేసుకున్నాను. 100 గ్రామ్స్వి 2 ప్యాకెట్స్ వేసుకున్నానండి పెరుగు. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నానండి. ఒక పిడికిడి కన్నా కొద్దిగా ఎక్కువగా వేసుకున్నాను. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని చేతులతో బాగా నలుపుకుంటూ వేసుకోవాలి. వేసిన పెరుగు, ఫ్రైడ్ ఆనియన్స్ మష్రూమ్ మసాలాలో కలిసేలాగా కలుపుకోవాలి. బాగా కలపాలండి. మష్రూమ్లో అంతా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము. బగోన్లో సగం వరకు నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టుకున్నాను. 2 పట్ట ముక్కలు, కొద్దిగా జాపత్రి, 1/2 స్పూన్ సాజీరా, 5 ఇలాచీలు, 8-9 లవంగాలు, 2 మరాఠీ మొగ్గ, 1 స్టార్ ఫ్లవరు, 3 బగారా ఆకు, కొద్దిగా పత్తర్పూలు. ఈ మసాలాలన్నిటినీ నీళ్ళలో వేసేసుకున్నాను. కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను. ఉప్పు రుచికి తగినంత. ఈ ఉప్పు ఎంత వేసుకోవాలంటే నీళ్లు టేస్ట్ చేస్తే కొద్దిగా ఉప్పుగా అనిపించాలి నీళ్లు. 4 పచ్చిమిర్చిని 2 ముక్కలుగా చీల్చి వేసుకున్నాను. ఒక చిన్న ముక్క నిమ్మకాయ వేసుకున్నాను. వేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి. ఈ నీళ్ళని ఒకసారి టేస్ట్ చేసి చూడండి. ఉప్పు తక్కువగా ఉంటే ఇప్పుడే వేసేసుకోండి. నీళ్లు టేస్ట్ చేస్తే సాల్టీగా అనిపించాలి, అంత ఉప్పు వేసుకోవాలి ఇందులో. నీళ్లు మరగడానికి పక్కన పొయ్యి మీద పెట్టేసుకున్నాను. ఉల్లిపాయలు వేయించిన కడాయిలోనే 2 పావుల నూనె పోసి పెట్టుకున్నాను. అందులోనే 3 పచ్చిమిర్చిని చీల్చి వేసుకున్నాను. కలిపి పెట్టుకున్న మష్రూమ్ మిశ్రమాన్ని మొత్తం కడాయిలో వేసేసుకున్నాను. మష్రూమ్స్లో వాటర్ ఎక్కువగా ఉంటుందండి. ఆ వాటర్ అంతా పోయే వరకు హై ఫ్లేమ్లో 2 నిమిషాల వరకు ఈ మష్రూమ్స్ని ఉడికించుకోవాలి. మష్రూమ్స్ని ఉడికించగానే 1/2 నిమిషంలోనే ఎలా వాటర్ వచ్చేసిందో చూడండి. అందుకని హై ఫ్లేమ్లో 2 నిమిషాల వరకు ఈ మష్రూమ్స్ని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా హై ఫ్లేమ్లో మష్రూమ్స్ ఉడికించడం వల్ల మష్రూమ్స్లో నుంచి వచ్చిన నీళ్ళన్నీ పోతాయి. మష్రూమ్స్ని 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత బిర్యానీని దమ్ చేసే బగోన్లో మష్రూమ్ మిశ్రమాన్ని మొత్తం వేసుకున్నాను. మష్రూమ్ దమ్ బిర్యానీ రెసిపీ మీకు నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మష్రూమ్స్ నంతా ఒక లేయర్గా వేసి పెట్టుకున్నాను బగోన్లో. రైస్ ఉడికించడానికి పెట్టుకున్న నీళ్లు కూడా మరుగుతూ ఉన్నాయి. 1 అవర్ పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకున్నాను. ఈ రైస్ 1/2 kg కన్నా కొంచెం ఎక్కువగా ఉన్నాయి. బాస్మతి రైస్ వేశాక రైస్నంతా ఒకసారి కలుపుకోవాలి. ఈ రైస్ని ఉడికించుకోవాలండి. 60% వరకు ఉడికించుకోవాలి. 60% అంటే ఒక మెతుకు పట్టుకొని చూస్తే ఇలా 2 ముక్కలుగా అవ్వాలి. అంటే చాలా పలుకుగా ఉండాలి. 60% ఉడికినట్టు ఆ రైస్ని ఒక లేయర్గా వేసుకోవాలి. మష్రూమ్స్ పైన 60% ఉడికిన రైస్ని ఒక లేయర్గా వేసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకున్నాను. కొద్దిగా సాజీరా, కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాను. 80% కుక్ అయిన రైస్ని 2 లేయర్లుగా వేసుకున్నాను. 80% అంటే రైస్ పట్టుకొని చూస్తే కొద్దిగా పలుకుగా అనిపించాలి. ఆ రైస్ని 2 లేయర్స్గా వేసుకున్నాను. కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, సాజీరా, పాలలో కొద్దిగా ఫుడ్ కలర్ కలిపి వేసుకున్నాను. నా ఛానల్లో 1/2 kg వెజ్ దమ్ బిర్యానీ రెసిపీ కూడా ఉందండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. 1 స్పూన్ నెయ్యి, 1 పావు ఉల్లిపాయలు వేయించిన ఆయిలే వేసుకున్నాను. రైస్నంతా 3 లేయర్స్గా వేసి పెట్టుకున్నాను. బగోనా పైన సిల్వర్ పేపర్ పెట్టుకున్నాను. మీరు సిల్వర్ పేపర్కి బదులుగా పిండి కూడా పెట్టుకోవచ్చు. మూత పెట్టి పొయ్యి మీద పెంక పెట్టుకొని పెంక మీద బిర్యానీ దమ్ చేసే బగోనాను పెట్టుకున్నాను. ఈ బగోనా పైన కుక్కర్లో నీళ్ళు పోసి పెట్టుకున్నానండి బరువు కోసము. మీడియం ఫ్లేమ్లో 15 to 20 మినిట్స్ వరకు ఈ మష్రూమ్ బిర్యానీని దమ్ చేసుకోవాలండి. రైస్ ఉడకడానికి నీళ్ళు పెట్టినప్పటి నుంచి కరెంట్ లేదండి. ఫోన్ టార్చ్ ఆన్ చేసి వీడియో తీశాను. ఈ మష్రూమ్ దమ్ బిర్యానీ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. 15 మినిట్స్ దమ్ చేసిన ఈ బిర్యానీని 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. 10 మినిట్స్ తర్వాతనే మూత తీసి చూడాలండి. చూడండి ఎంత బాగా వచ్చిందో బిర్యానీ. రైస్ కూడా అంతా పొడి పొడిగా వచ్చింది. బిర్యానీ టేస్ట్ కూడా అద్భుతంగా వచ్చిందండి. ఈ మష్రూమ్ దమ్ బిర్యానీ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్లో 3 kg చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ కూడా ఉందండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడాలనుకుంటే చూడండి. టేస్టీ మష్రూమ్ దమ్ బిర్యానీ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి.